హలో మూవీ లవర్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా మనకి ఇవాళ సినిమా ముచ్చట్లో దేవరా మూవీ ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుంది ఏంటో మీకు అయితే కన్ఫామ్గా అయితే చెప్తాను. ఎవరి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే మన మూవీ లవర్స్ అందరూ కూడా వీడియోని షేర్ అయితే చేశానమాట. కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చిండి. ఇంకా మన వీడియో టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా మనం కనుక చూసుకుంటే ఎన్టీఆర్ గారి బర్త్డే వచ్చేసి 20 మే అనమాట. మే 20 మనకి ఎన్టీఆర్ గారి బర్త్డే అయితే ఉంది. మరి ఏదైనా మూవీ హీరో మూవీ అప్డేట్ ఏమైనా రావాలంటే మెయిన్ వచ్చేసి బర్త్డే అనమాట. వీళ్ళు వచ్చేసి ఏంటంటే పోస్టర్ అయినా మనకి ఏదైనా ఒక అప్డేట్ అయితే ఇవ్వాలి కన్ఫామ్గా, లేకపోతే ఫ్యాన్స్ నుంచి మామూలుగా అంటే మామూలుగా ఉండదు యుద్ధం వచ్చేసి. ఇంక ఈసారి కనుక చూసుకుంటే మే 20 మనకి ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా మనకు వచ్చేసి ఫస్ట్ సింగిల్ అయితే వస్తుందని చెప్పేసి అయితే చాలా అంటే చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి అది కన్ఫామా కాదని అయితే మీకైతే కన్ఫామ్ అయితే చెప్తాను. ఖచ్చితంగా మనకు వచ్చేసి ఫస్ట్ సాంగ్ అయితే మే 20 అయితే రాబోతుందన్నమాట. ఇంతగా సాంగ్ వచ్చేసి రొమాంటిక్ సాంగ్ అని చెప్పేసి అంటున్నారు, కొంతమంది మాస్ సాంగ్ అంటున్నారు, కొంతమంది వచ్చేసి ఏంటి సెంటిమెంట్ సాంగ్ అంటున్నారు. మరి ఇందులో ఈ మూవీలో మనకు వచ్చేసి ఎన్టీఆర్ గారు వచ్చేసి 2 క్యారెక్టర్లు అయితే డబల్ రోల్ అయితే చేస్తారనమాట. ఒక రోల్ వచ్చేసి ఫాదర్ క్యారెక్టర్, ఇంకో రోల్ వచ్చేసి మనకి సన్ క్యారెక్టర్ అనమాట. మరి మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఎన్టీఆర్ గారికి మనకి డబల్ రోల్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్లు అయ్యాయి. మనకు వచ్చేసి ఆంధ్రవాళ్ళైనా శక్తి అయినా మనకి అలా వచ్చేసి మనకైతే ఫ్లాప్స్ అయితే అయ్యాయన్నమాట. కానీ నా దృష్టిలో వచ్చేసి ఆ మూవీస్ వచ్చేసి ఒక డిఫరెంట్ మూవీస్ అనమాట. ఒక డిఫరెంట్ కథ అయినా అలాగే బేస్ అయినా ఒక ఫ్యాన్ బేస్ ఉన్న మూవీస్ అనమాట. ఆంధ్రవాళ్ళైనా మనకి శక్తి మూవీ అయినా. ఇంక మన డబుల్ క్యారెక్టర్ అంటే మనకు వచ్చేసి తండ్రి కొడుకు కింద యాక్ట్ చేసిన రోల్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ బ్రేక్ చేయాల్సిన సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఎవరైనా రాజమౌళి గారితో సినిమా తీస్తే నెక్స్ట్ ఫిలిం వచ్చేసి కన్ఫామ్గా ఫ్లాప్ అయితే అవుతుంది, డిజాస్టర్ అయితే అవుతుంది అని చెప్పేసి ఒక మనకి నమ్మకం అయితే ఉంది తెలుగు ఇండస్ట్రీలో. మరి అది కూడా దేవరా మూవీతో అయితే బ్రేక్ అయితే చేయలేదు, ఎందుకంటే మన రాజమౌళి గారితో RRR చేశారు కాబట్టి ఎన్టీఆర్ గారు. అలాగే మనకు వచ్చేసి బ్రేక్ ఈవెన్ అయితే అవ్వాలన్నమాట. ఖచ్చితంగా బ్రేక్ చేస్తారు, ఎందుకంటే టీజర్ గ్లిమ్స్ చూసాం కదా, మామూలుగా లేదు. మరి మీరేమంటారు కింద కామెంట్స్లో కామెంట్ చేసేయండి. మరి ఈసారి మన ఎన్టీఆర్ గారి బర్త్డేకి మరి సాంగ్ కావాలనుకుంటున్నారా, మాస్ సాంగ్ కావాలా, రొమాంటిక్ సాంగ్ కావాలా, కింద కామెంట్స్లో కామెంట్ చేసేయండి. నేనైతే ట్రైలర్ అనుకోవట్లేదు, కానీ ఫస్ట్ లుక్ ఇస్తారని చెప్పి చాలామంది అంటున్నారు. కానీ నేనైతే మ్యాక్సిమం సాంగ్ అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు ఆల్రెడీ గ్లిమ్స్ రెడీ అయిపోయాయి కాబట్టి ఖచ్చితంగా సాంగ్ అయితే ఇవ్వాలి. మరి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మన ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చండి. ఓకే బాయ్ మూవీ లవర్స్. మనైతే మన నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.